అనకాపల్లి రూరల్ పిఎస్ పరిధిలో 1300 కేజీల గంజాయి పట్టుబడింది. అక్రమ రవాణా చేస్తున్న గంజాయిని అనకాపల్లి టోల్ గేట్ దగ్గర పోలీసులు పట్టుకున్నారు. కంటైనర్ లారీతో పాటు ఒక వ్యక్తిని పట్టుకున్నారు. ఏపీ మీదుగా యూపీకి గంజాయిని తరలిస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ గంజాయి పట్టివేతకు సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చాలా పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు? దీనికి సంబంధించిన మూలాలపై ఏదైనా అప్డేట్ ఉందా? పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఏపీ మీదుగా యూపీ తరలిస్తున్నట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పెద్ద ఎత్తున భారీ డంపుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాటు వేసి అనకాపల్లి సమీపంలో ఉన్నటువంటి నేషనల్ హైవే టోల్ గేట్ వద్ద పోలీసులు ఈ గంజాయి తరలిస్తున్నటువంటి లారీని వెంబడించి పట్టుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. పెద్ద ఎత్తున అంటే దాదాపు 1300 కేజీలకు పైగా గంజాయిని, కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నటువంటి ముఠా గుర్తురట్టు చేశారు. ఇప్పటికే ఆ కంటైనర్ లారీతో పాటు ఓ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఆ వ్యక్తిని విచారిస్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు, అంతిమంగా ఎవరికి చేరవేయాలనే ఉద్దేశంతో గంజాయి రవాణా చేస్తున్నారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు ఏపీ హోంమంత్రి సొంత జిల్లా అనకాపల్లిలో పెద్ద ఎత్తున గంజాయి. రైట్, థ్యాంక్ యూ అనిల్. అనకాపల్లి రూరల్ పిఎస్ పరిధిలో 1300 కేజీల గంజాయి పట్టుబడింది. ఆ గంజాయికి సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ పై చూస్తున్నాం. అక్రమంగా రవాణా చేస్తూ ఉన్న గంజాయిని అనకాపల్లి టోల్ గేట్ దగ్గర పోలీసులు పట్టుకున్నారు. తన తాలూకు కంటైనర్ అది. ఆ కంటైనర్ లారీతో పాటు వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ గంజాయి మొత్తం ఏపీ మీదుగా యూపీకి తరలిస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.